హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ఈరోజు ఏక మరియు ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఆల్రెడీ పార్ట్ 1 అయింది మనకి. పార్ట్ 1 అప్లోడ్ చేశాను, పార్ట్ 2 కింద రిలీజ్ చేస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి ప్రసరణ పార్ట్ 1 వీడియో చూడండి. దానికి కంటిన్యూషనే ఈ క్లాస్ మనకి. ఓకేనా? ఏకవలయ ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటంటే, గుండెకి ఒకటేసారి రక్తం వచ్చి వెళ్తే దాన్ని మనం ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ. త్రూ అవుట్ సర్క్యులేషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మొప్పలు అనుకుందాం. ఓకేనా? ఇది హార్ట్, మొప్పలు. సిరలు. ఓకేనా? సిరల నుంచి గుండెకి, గుండె నుంచి ధమనులకి, ధమనుల నుంచి మొప్పలకి. మొప్పల్లో క్లీన్ అవుతుంది. అంటే చేపల్లో రక్తం కనుక చేపల్లో కనుక ప్రసరణ వ్యవస్థ తీసుకున్నట్లయితే ఈ విధంగా మొప్పల ద్వారా వాటికి మొప్పల్లో రక్తం అనేది ఆక్సిజనేటెడ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇట్లా సిరల నుంచి రక్తము హృదయానికి, హృదయం నుంచి ధమనులకి, ఇట్లా అంటే గుండెకి రక్తం ఎన్నిసార్లు చేరుతుందంటే ఒకటేసారి చేరుతుంది. ఓకేనా? ఒక్కసారి గుండెకి రక్తం చేరడాన్ని మనం ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. త్రూ అవుట్ సర్క్యులేషన్లో గుండెకి రక్తం ఒకటేసారి చేరుతుంది. ఓకేనా? రక్తం ఒకటేసారి వస్తుంది. దాన్ని మనం ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. నెక్స్ట్ ద్వివలయ రక్త ప్రసరణ కనుక మనం చూసుకున్నట్లయితే, మన హార్ట్, దీని హార్ట్ అనుకుంటే, దీని హార్ట్గా తీసుకుంటే మనకి ఎక్కడి నుంచి, ఇక్కడ లంగ్స్ ఉన్నాయి కదా, లంగ్స్. ఓకేనా? మనకి బ్లడ్ అనేది సిరల నుంచి, ఊర్ధ్వ మహాశిర నుంచి అధో సిరల నుంచి రక్తం దీంట్లోకి వస్తుంది, కర్ణికలోకి. ఓకేనా? ఇక్కడ ఈ కర్ణిక నుంచి ఏమవుతుంది, మళ్ళీ జఠరిక కిందకి వస్తుంది, జఠరికకు వస్తుంది. జఠరిక నుంచి లంగ్స్, ఊపిరితిత్తులకు వెళ్తుంది. ఊపిరితిత్తుల నుంచి మళ్ళీ కుడి కర్ణికకు వస్తుంది, ఎడమ కర్ణికకు వస్తుంది. ఊర్ధ్వాధో మహాశిరల నుంచి మనకి రక్తం ఏమవుతుంది, కుడి కర్ణికకు వస్తుంది. కుడి కర్ణిక నుంచి కుడి జఠరికకు వస్తుంది. కుడి జఠరిక నుంచి ఊపిరితిత్తులకి, ఊపిరితిత్తుల నుంచి పుప్పుస, ఇవేమో పుప్పుస ధమని ద్వారా వెళ్తుంది ఇక్కడికి చెడు రక్తం. పుప్పుస ధమని ద్వారా ఊపిరితిత్తులకు వెళ్తుంది. మళ్ళీ ఇది ఇక్కడ ఆక్సిజనేటెడ్ అయ్యి మంచి రక్తంగా మారి ఇది ఎక్కడికి వెళ్తుంది, కర్ణికలోకి వస్తుంది. ఓకేనా? ఈ కర్ణికలో ఏంటి, పుప్పుస సిర ద్వారా కర్ణికలోకి వస్తుంది ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది. అంటే రక్తం గుండెకి 2 సార్లు వస్తుంది అనమాట. ఓకేనా? రక్తం గుండెకి 2 సార్లు వస్తుంది కాబట్టి దీన్నే మనం ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటాము. 4 గదులు గల హృదయంలో ఈ ప్రసరణ వ్యవస్థను మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా? 4 గదుల హృదయంలో ఈ ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది జరుగుతుందన్నమాట. గుండెకి 2 సార్లు రక్తం వచ్చి వెళ్ళడాన్నే మనం ద్వివలయ రక్త ప్రసరణ అంటాం. త్రూఅవుట్ సర్క్యులేషన్లో ఒకటేసారి రక్తం గుండెకి రావడాన్ని ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. ఓకేనా? ఇది మనకి ఏక మరియు ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి. మనం శోషరసం గురించి లేదా లింఫాటిక్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ శోషరసం ఏం చేస్తుందంటే రక్తం నుంచి పోషకాలను కణజాలాలకు అందిస్తుంది. కణజాలాలకి రక్తం నుంచి పోషకాలను కణజాలాలకు అందిస్తుంది. ఈ కణజాలాల్లో ఉన్న వ్యర్థ పదార్థాలను తిరిగి మళ్ళీ రక్తంలోకి చేరుస్తుంది. ఓకేనా? రక్తంలో ఉన్న పోషకాలను వచ్చేసి మనకి కణజాలాలకి చేరిస్తే కణజాలాల్లో నుండి వ్యర్థ పదార్థాలను సేకరించి రక్తానికి చేరుస్తుంది అనమాట. ఓకేనా? ఇది శోషరసం యొక్క విధి. రక్తం అనేది ఘన మరియు ద్రవ పదార్థాల మిశ్రమం. ఓకేనా?
బ్లడ్ ఏంటి మనకి? ద్రవ మరియు ఘన పదార్థాల మిశ్రమం. రక్తం వచ్చేసి రక్తం ద్రవ మరియు ఘన పదార్థాల మిశ్రమం. ఓకేనా? ఈ ఘన పదార్థాలను తీసివేస్తే మిగిలిందే మనకి శోషరసం. ఓకేనా? ఘన పదార్థాలు లేని రక్తమే శోషరసం అని చెప్పుకోవచ్చు. ఓకేనా? రక్తం ఏంటి మనకి? ద్రవ పదార్థాలు ప్లస్ ఘన పదార్థాలు కలిగి ఉంది. కానీ ఈ శోషరసంలో ఘన పదార్థాలు ఉండవు. ఘన పదార్థాలు లేని రక్తమే శోషరసం అని చెప్తాం. ఓకేనా? ఇంకా ఈ శోషరసం ఏం చేస్తుందంటే మనకి రక్తము పీడనం ద్వారా, అంటే గుండెలో హృదయం ద్వారా కలిగే పీడనం ద్వారా రక్తం అనేది మనకి రక్తనాళాల్లో చేరుతుంది కదా. రక్తం ఎక్కడికి వస్తుంది? రక్తనాళాల్లోకి వస్తుంది. ఈ రక్తనాళాల్లో ఉన్న రక్తం ఏం చేస్తుందంటే రక్తకేశ నాళికల ద్వారా కణాలకు చేరాలి. ఓకేనా? రక్తకేశ నాళికల ద్వారా కణాలకు చేరాలి. ఇక్కడ ఉండేది ఏంటి? శోషరస వ్యవస్థ. ఈ శోషరస వ్యవస్థ అనేది ఈ రక్తకేశ నాళికల నుంచి ఏంటి? రక్తకేశ నాళికలు. ఓకేనా? ఈ రక్తకేశ నాళికల నుంచి శోషరస వ్యవస్థ అనేది ఏం చేస్తుందంటే రక్తాన్ని కణంలోకి చేరుస్తుంది. ఓకేనా? అంటే పోషకాలని, రక్తం నుంచి ఉన్న పోషకాలు అనేవి కణంలోకి చేరుస్తుంది. ఇక్కడ కణంలో తయారైన వ్యర్థ పదార్థాలను తీసుకెళ్ళి మళ్ళీ రక్తంలోకి పంపిస్తుంది, వ్యర్థాలను. ఓకేనా? ఇదే శోషరసం యొక్క విధి. మనం ఎప్పుడైనా బస్సులో జర్నీ చేస్తున్నప్పుడు కావచ్చు, లేదంటే ఎక్కువసేపు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నప్పుడు కాళ్ళు వాపు అనేది వస్తుంది. ఓకేనా? ఎందుకంటే రక్తం సరిగ్గా తిరగకపోవడం వల్ల అలా వాపు రావడాన్ని మనం ఎడిమా అని పిలుస్తాం. ఓకేనా? ఎడిమా అని పిలుస్తాం అన్నమాట. ఈ ఎడిమా ఎందుకు కలుగుతుందంటే ఒకటే దగ్గర జర్నీ చేసేటప్పుడు అలా కూర్చుండిపోవడం వల్ల ఎడిమా అనేది కలుగుతుంది. ఓకేనా? దానివల్ల స్వెల్లింగ్ వస్తుంది అన్నమాట. ఓకేనా? శోషరసం గురించి తెలిసింది కదా ఇప్పుడు మనకి. నెక్స్ట్ వచ్చేసి ప్రసరణ వ్యవస్థలోని పరిణామ క్రమం చూద్దాం. ప్రసరణ వ్యవస్థ పరిణామ క్రమం అంటే ప్రసరణ వ్యవస్థ మనకి ఏ విధంగా ఉద్భవించింది ఏంటి అనేది ఇందులో తెలుసుకుంటాం. ప్రసరణ వ్యవస్థ అంటే మనకి బాడీ మొత్తం త్రూఅవుట్ బాడీ పోషకాలని సరఫరా చేయాలి. ఓకేనా? అది ఎలా పరిణామం చెందిందో చూద్దాం. అమీబా లాంటి ఏకకణ జీవుల్లో అయితేనేమో ప్రసరణ, అమీబా లాంటి ఏకకణ జీవుల్లో దానిలో ఉండే జీవ పదార్థం అనేది బ్రౌనియన్ చలనాలని చూపిస్తుంది అన్నమాట. ఓకేనా? దాని జీవ పదార్థంలో సహజంగా జరిగే కదలికల్ని బ్రౌనియన్ చలనాలు అంటాం. బ్రౌనియన్ చలనాలు అంటే నిరంతరంగా జీవ పదార్థం కదులుతూ, బాడీ మొత్తం శరీరం మొత్తం కదులుతూ ఉండడం వల్ల దానిలో పోషకాలు మరియు ఆమ్లజని అనేది శరీరం అంతా సరఫరా అవుతుంది. ఆమ్లజని అంటే ఏం లేదండి, ఆక్సిజన్. ఓకేనా? దానికి కావాల్సిన ఆక్సిజన్ మరియు పోషకాలు అనేవి జీవ పదార్థంలో బ్రౌనియన్ మూమెంట్స్ లేదా బ్రౌనియన్ కదలికల ద్వారా అమీబా యొక్క శరీరం మొత్తం సరఫరా అవ్వడం జరుగుతుంది. అమీబా లాంటి ఏకకణ జీవుల్లో అయితే ఇలా బ్రౌనియన్ మూమెంట్స్ ద్వారా మనకి ప్రసరణ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి అమీబానే కాకుండా బహుకణ జీవుల్లో లేదంటే మానవుల వంటి బహుకణ జీవుల్లో కావచ్చు, మిగతా బహుకణ జీవుల్లో కావచ్చు, ప్రతి జీవ పదార్థంలో ఉండే కణాలు కూడా బ్రౌనియన్, ఒక్కొక్క కణంలో ఉండే జీవ పదార్థం కూడా బ్రౌనియన్ చలనాలను చూపిస్తుంది. ఇంక్లూడింగ్ మన మానవుని యొక్క నాడీ వ్యవస్థలో ఉండే నాడీ కణాల్లో ఉండే జీవ పదార్థం కూడా బ్రౌనియన్ చలనాలు అనేవి చూపిస్తాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి స్పాంజెస్ లేదా స్పంజికలు అంటాం కదా. స్పంజికలు అనేవి మన వాటర్ ఉంది కదా, దానికి సరఫరా చేసుకునే నీటి ద్వారానే జలప్రసరణ వ్యవస్థ కాదు, అది తీసుకునే నీటినే ప్రసరణ వ్యవస్థగా ఉపయోగించుకుంటుంది అన్నమాట. ఓకేనా?
స్పంజికలు ఏం చేస్తాయంటే నీటిని ప్రసరణకు ఉపయోగించుకుంటాయి. ఓకేనా, నీటినే ప్రసరణకు ఉపయోగించుకుంటాయి. దీన్నే వాటర్ బాత్ సిస్టమ్ అని అంట. వాటర్ బాత్ సిస్టమ్. ఓకేనా, వాటర్ బాత్ సిస్టమ్ అంటారు. స్పంజికల్లో వాటర్ బాత్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, ఆ నీటి అలలు వచ్చినప్పుడు దీని ద్వారా నీరు దాని పైగా నీరు వెళ్ళినప్పుడు లేదా దానిలో స్పిక్యూల్స్ లాంటి రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల ద్వారా నీరు ప్రయాణించినప్పుడు కానీ దానికి కావాల్సిన పోషకాలు మరియు ఆమ్లజనిని లేదా ఆక్సిజన్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ అలలు అనేవి మనకి నిరంతరం జరగవు కాబట్టి దీనిలో ఉండే కషాబాల ద్వారా చలనాలు జరిపి దీనిలో ఉండే కషాబాల ద్వారా చలనాలు జరిపి ఆ చలనాలు జరిగినప్పుడు నీరు ప్రసరిస్తుంది కదా, ఆ నీరు ప్రసరించినప్పుడు దానికి కావాల్సిన పోషకాలు కావచ్చు లేదంటే ఆమ్లజని కావచ్చు ఆ నీటి ప్రసరణ ద్వారా గ్రహిస్తుంది అనమాట. స్పంజికలు ఈ విధంగా ప్రసరణ వ్యవస్థను ఏర్పరచుకున్నాయి. స్పంజికల కంటే కొద్దిగా అభివృద్ధి చెందిన నిడేరియన్స్లో ఏముందంటే మనకి జఠర ప్రసరణ వ్యవస్థ అనేది ఉంది. ఓకేనా, జఠర ప్రసరణ వ్యవస్థ అనేది ఈ నిడేరియన్స్లో ఉందన్నమాట. దీనిలో ఏం జరుగుతుందంటే ఈ జఠర ప్రసరణ వ్యవస్థ ఏం చేస్తుందంటే ఆహారాన్ని జీర్ణం చేస్తుంది, ప్లస్ పోషకాలని కూడా శరీరం మొత్తం పంపు చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. శరీరం మొత్తం పోషకాలని ప్రసరింపచేస్తుంది, ప్లస్ ఆహారం జీర్ణక్రియలో కూడా ఈ జఠర ప్రసరణ వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి నిడేరియన్స్కి హైడ్రా మరియు జెల్లీ ఫిష్. హైడ్రా మరియు జెల్లీ ఫిష్ నిడేరియన్స్కి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. స్పంజికల కంటే కొద్దిగా అభివృద్ధి చెందిన నిడేరియన్స్లో జఠర ప్రసరణ వ్యవస్థ అనేది ఉంటుంది. ఇది ప్రసరణ వ్యవస్థగా ఉపయోగపడుతుంది, ప్లస్ జీర్ణ వ్యవస్థగా కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా, జఠర ప్రసరణ వ్యవస్థ ఏం చేస్తుందంటే జీర్ణ వ్యవస్థ ప్లస్ ప్రసరణ వ్యవస్థ రెండు పనులను ఇది చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది మనకి నిడేరియన్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ప్రసరణ వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందిందో నిడేరియన్స్ కంటే కొంచెం ఎక్కువగా అభివృద్ధి చెందిన ప్లాటిహెల్మింథస్లో మనకి జీర్ణ వ్యవస్థ అనేది అనేక శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటుంది. ఓకేనా, జీర్ణ వ్యవస్థ అనేది అనేక శాఖోపశాఖలుగా విస్తరించి ఉండే అంటే బ్రాంచెస్ డెవలప్ అయి ఉంటాయి అన్నమాట ప్లాటిహెల్మింథస్లో జీర్ణ వ్యవస్థలో. ఓకేనా, ఆ జీర్ణ వ్యవస్థ శాఖోపశాఖలుగా విభజింపబడి ఉండడం వల్ల పోషణ మరియు ప్రసరణ రెండు దాని ద్వారా జరుగుతాయి అన్నమాట జీర్ణ వ్యవస్థ ద్వారా. ఓకేనా, దీనిలో ప్రత్యేకించి సపరేట్గా ప్రతి కణం నుంచి వ్యర్థ పదార్థాలను కలెక్ట్ చేయడానికి ఒక ప్రత్యేక వ్యవస్థ అనేది నిర్మితమై ఉంటుంది. వ్యర్థ పదార్థాలను కలెక్ట్ చేయడానికి ఒక ప్రత్యేక వ్యవస్థ అనేది నిర్మితమై ఉంటుంది. ఇది మనకి హైయర్ క్లాసెస్లో వస్తుంది దాని గురించి వ్యర్థ పదార్థాలు సేకరించేది ఏంటి అనేసి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి నిమాటిహెల్మింథస్. ప్లాటిహెల్మింథస్ తర్వాత నిమాటిహెల్మింథస్. ప్లాటిహెల్మింథస్ కంటే కొంచెం అభివృద్ధి చెందింది ఏంటి అంటే నిమాటిహెల్మింథస్. ఈ నిమాటిహెల్మింథస్లో మనం ఏం చూస్తామంటే ఇందులో మిథ్యా శరీర కుహరం అనేది ఉంటుందన్నమాట. మిథ్యా శరీర కుహరం ద్వారా ప్రసరణ మరియు మిథ్యా శరీర కుహరమే ప్రసరణ వ్యవస్థగా దీనిలో అభివృద్ధి చెంది ఉంటుంది. ఈ మిథ్యా శరీర కుహరం ఏం చేస్తుందంటే పదార్థాలను సేకరిస్తుంది. పదార్థాల సేకరణ మరియు రవాణా. ఓకేనా, పదార్థాల సేకరణ మరియు రవాణా అంటే టోటల్గా ప్రసరణ వ్యవస్థ వచ్చేసి మిథ్యా శరీర కుహరంగా అభివృద్ధి చెంది ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో అయితే మనం సూడోసీలోమ్ అని అంటాం నిమాటిహెల్మింథస్లో. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి నిమాటిహెల్మింథస్ కాదు,
అనెలిడా గారు చూసుకున్నట్లయితే అనెలిడాలో ఏంటంటే ఫస్ట్ శరీర కుహరం అనేది ఏర్పడింది. ఓకేనా, అనెలిడాలో శరీర కుహరం ఏర్పడింది. అనెలిడా ఏంటంటే ఫస్ట్ ఏర్పడిన నిజ శరీర కుహర జీవులు ట్రూసీలం. నిజ శరీర కుహరం ఉంటుంది అనెలిడాలో. ఓకేనా, దీని ద్వారా రక్తం అనేది ప్రసరిస్తుంది. నిజ శరీర కుహరం ద్వారా ప్రసరణ వ్యవస్థ అనేది రక్తం ద్వారా జరిగిన మొట్టమొదటి జీవుల పరిణామ క్రమంలో ఏర్పడినవి ఏమంటే అనెలిడాస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్థ్రోపోడాలో గుండె ఏర్పడినప్పటికీ కూడా రక్తనాళాలు అనేవి లేకపోవడం వల్ల రక్తము పెద్ద కోట్రాల ద్వారా ప్రవహిస్తుంది అనమాట. ఓకేనా, దీనిలో నిజ శరీర కుహరం ద్వారా రక్తం ప్రవేశిస్తుంది. రక్తం అనేది ప్రసరణ వ్యవస్థగా పనిచేస్తుంది అనెలిడాలో. ఓకేనా, దీనిలో గుండె ఏర్పడినప్పటికీ కూడా రక్తనాళాలు అనేవి అభివృద్ధి చెందకపోవడం వల్ల రక్తము రక్త కోటరాల ద్వారా ప్రసరిస్తుంది శరీరం మొత్తం. ఓకేనా, ఈ విధంగా మనకి ప్రసరణ వ్యవస్థ యొక్క పరిణామ క్రమం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏకవలయ ప్రసరణ వ్యవస్థ, ద్వివలయ ప్రసరణ వ్యవస్థ అనేది చూద్దాం. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ, సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అనేది చూద్దాం. ఓకేనా, వివృత రక్త ప్రసరణ అనేది ఏంటంటే దాన్ని ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాము. ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తనాళాలు అనేవి ఉండవు. రక్తం అనేది బాత్ చేయించబడినట్టుగా, అంటే అవయవాల మీదకి ఇట్లా జల ప్రసరణ వ్యవస్థలో బాత్ సిస్టమ్ అని చూసాం కదా, అంటే నీరు డైరెక్ట్గా బాడీలోకి వచ్చేయడం. అలాగే రక్తనాళాల ద్వారా కాకుండా డైరెక్ట్ అవయవాల్ని తడిపేస్తుంది అనమాట రక్తం. ఓకేనా, రక్తనాళాల ద్వారా కాకుండా డైరెక్ట్గా ప్రవహించడాన్ని మనం వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆర్థ్రోపోడా, కింది స్థాయి కార్డేట్స్ మరియు చాలా వరకు మొలస్కా జీవుల్లో కూడా ఈ వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అనేది చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ. సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటంటే రక్తము రక్తనాళాల్లోనే ప్రవహిస్తుంది. ఓకేనా, రక్తనాళాల్లో మాత్రమే ప్రవహిస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి అనెలిడా, పై స్థాయి కార్డేట్స్, ఆక్టోపస్ లాంటి సెఫలోకార్డేటా జీవులు, సెఫలోకార్డేట్స్. ఓకేనా, ఆక్టోపస్ లాంటి సెఫలోకార్డేట్స్ లో కూడా సంవృత రక్త ప్రసరణ వ్యవస్థని చూస్తాం. చాలా వరకు మొలస్కా జీవుల్లో వివృత రక్త ప్రసరణ వ్యవస్థనే కనిపిస్తుంది, కానీ కొన్ని మొలస్కా జీవుల్లో సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్. మనకి వివృత రక్త ప్రసరణ వ్యవస్థ వచ్చేసి రక్తనాళాల్లో కాకుండా డైరెక్ట్గా బాడీ మొత్తం ప్రవహించడాన్ని వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం, లేదా ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అని అంటాం. దానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆర్థ్రోపోడా, కింది స్థాయి కార్డేటా మరియు చాలా వరకు మొలస్కా జీవులు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ లేదా క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం ఇంగ్లీష్లో. దీనికి క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటంటే మనకి రక్తనాళాల్లోనే ప్రవహిస్తుంది అనమాట. ఓకేనా, రక్తం ప్రవహించడానికి ప్రత్యేకంగా రక్తనాళాలు అనేవి అభివృద్ధి చెంది ఉన్నాయి దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి అనెలిడా, పై స్థాయి కార్డేటాలు, ఆక్టోపస్ లాంటి సెఫలోకార్డేటాలు మరియు కొన్ని మొలస్కా జీవులు. ఓకేనా, ఈ విధంగా మనకి వివృత మరియు సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అనేది బిల్డ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి రక్త పీడనం అనేది చూద్దాం. మనకి ఇక్కడ ఒక బ్రాకెట్ ఇచ్చి ఒక చిన్న మ్యాటర్ ఇచ్చారు. ఏంటంటే అది ఒక 1 ml బ్లడ్ అనేది
1 ml బ్లడ్ మనిషిలో అంటే తల నుంచి గుండె నుంచి కాలి వరకు, మళ్ళీ కాలి నుంచి గుండెకు రావడానికి 60 సెకండ్స్ అనేది టైం తీసుకుంటుంది. 60 సెకండ్లు టైం తీసుకుంటుంది. ఓకేనా, 60 సెకండ్స్ టైం అనేది తీసుకుంటుంది. ఎక్కడి నుంచి? గుండె నుంచి కాలుకి, కాలు నుంచి మళ్ళా గుండెకి, అంటే ఒక వలయంలా, అంటే ఒక సర్క్యులేషన్ అనమాట. ఇక హార్ట్ ఉంది కదా, హార్ట్ నుంచి మనకి కాళ్ళ వరకు కింద అరికాలు వరకు, అక్కడి నుంచి మళ్ళీ హార్ట్కి రావడానికి మళ్ళీ హార్ట్ నుంచి కింద కాలు చివరి వరకు, కాలు చివరి నుంచి మళ్ళీ హార్ట్ వరకు, అంటే దాదాపు 2 మీటర్ల దూరం అనమాట. 2 మీటర్స్ డిస్టెన్స్ ప్రయాణించడానికి 60 సెకండ్లు టైం పడుతుంది. అదే 1 ml ఆఫ్ బ్లడ్ మనకి గుండె నుంచి కాలు చివరి వరకు, కాలు చివరి నుంచి గుండె వరకు రావాలి. ఈ సైకిల్ జరగాలి అంటే వ్యాపనం పద్ధతిలో తీసుకున్నాం అనుకోండి. వ్యాపనం పద్ధతిలో ఆ 1 ml బ్లడ్ని మనం అంటే ఆ 2 మీటర్స్ డిస్టెన్స్ని ప్రయాణించాలంటే 60 సంవత్సరాలు పడుతుంది. 60 సంవత్సరాలు పడుతుంది. ఓకేనా, అంటే ఎంత టైం తీసుకుంటుందో చూడండి. ఒకవేళ ప్రసరణ వ్యవస్థ పరిణామ క్రమంగా ఇలా గుండెలాగా మనకి ఫస్ట్ అమీబాలో ఒక సెల్ మాత్రమే ఉంది, అదే అన్ని విధులు నిర్వర్తిస్తుంది. తర్వాత స్పంజికల్లో వాటర్ బాత్ సిస్టమ్ ద్వారా, తర్వాత నిడేరియన్స్ వచ్చేసి జఠర ప్రసరణ వ్యవస్థ. ఓకేనా, అదే ప్లాటిహెల్మింథిస్లో అయితే జీర్ణ వ్యవస్థ, నిమాటిహెల్మింథిస్లో అయితే సూడోసీలము, అనిలిడాలో అయితే రక్తము, ఆర్థ్రోపోడాలో అయితే రక్తనాళాలు లాంటి కోటరాలు. ఇవన్నీ ఆర్థ్రోపోడ తర్వాత మళ్ళీ హార్ట్ సింగిల్ ఛాంబర్డ్ హార్ట్, 2 ఛాంబర్డ్ హార్ట్, 3 ఛాంబర్డ్ హార్ట్, ఇన్కంప్లీట్ 4 ఛాంబర్డ్ హార్ట్, కంప్లీట్ 4 ఛాంబర్డ్ హార్ట్. ఇవన్నీ ఫామ్ అయ్యాయి మనకి ప్రసరణ వ్యవస్థ కోసం. అంటే మన బాడీలో ఫ్లూయిడ్స్, రక్తము క్లీన్ అవ్వడానికి కావచ్చు, బాడీ శరీరం మొత్తం, దేహం మొత్తం పోషకాలు సరఫరా అవ్వడానికి కావచ్చు. పరిణామ క్రమంగా ఈ అవయవాలు అనేవి మార్పు చెందుతూ వచ్చాయి. అదే ఒకవేళ మనకి గుండె ఏర్పడకపోతే, అదే వ్యాపనం ద్వారా రక్తం కనుక మనకి ప్రసరణ అవ్వాలి అంటే 1 ml ఆఫ్ బ్లడ్ గుండె నుంచి కాలి చివరి వరకు, కాలు నుంచి మళ్ళీ గుండెకి తిరిగి రావడానికి పట్టే సమయం వచ్చేసి 60 సంవత్సరాలు. ఇమాజిన్ చేసుకోండి, అసలు ఇంత భూమిపై ఇంత సమస్త జీవకోటి ఉండేదా? అలా డిఫ్యూజన్ ద్వారానే మనకి బ్లడ్ సర్క్యులేట్ అవ్వాలి అంటే కదా. సో దట్ మనకి ఏంటంటే పరిణామ క్రమంలో అన్ని అవయవాలు ప్రాపర్గా ఏర్పడ్డాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి రక్త పీడనం, బ్లడ్ ప్రెషర్. ఈ రక్త పీడనాన్ని డాక్టర్స్ సిగ్మా మానోమీటర్ సహాయంతో కొలుస్తారు. సిగ్మా మానోమీటర్ సహాయంతో రక్త పీడనాన్ని అనేది కొలవడం జరుగుతుంది. ఓకేనా, మనకి బ్లడ్ ప్రెషర్ టెస్ట్ చేసేటప్పుడు ఇక్కడ బ్లడ్ ప్రెషర్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారనమాట. మోచేతి పై భాగంలో మనకి బీపీ బ్లడ్ ప్రెషర్ మిషన్ ద్వారా, సిగ్మా మానోమీటర్ ద్వారా బ్లడ్ ప్రెషర్ అనేది కనుగొనడం జరుగుతుంది. ఓకేనా, నార్మల్గా అసలు బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటంటే సిస్టోలు, డయాస్టోలు. ఓకేనా, సిస్టోలు, డయాస్టోల్, ఈ రెండింటిని కలిపి ఈ వాల్యూస్ని మనం బ్లడ్ ప్రెషర్ కింద కౌంట్ చేస్తాం. సిస్టోల్ ఎప్పుడు అంటే మనకి జఠరికల నుంచి రక్తము రక్తనాళాల్లోకి పంపించబడుతుంది. ఓకేనా, జఠరికల నుంచి రక్తం అనేది జఠరికల సడలింపు వల్ల రక్తం ఇది హార్ట్ కదా, ఇది జఠరిక నుంచి రక్తం అనేది రక్తనాళాల్లోకి పంపించబడుతుంది. దీన్నే మనం సిస్టోల్ అంటాం. ఓకేనా, సిస్టోల్ అంటే ఏంటంటే రక్తము జఠరికల ద్వారా జఠరికల నుంచి కింద రక్తనాళాలు లేదా ధమనుల్లోకి వస్తుంది.
ధమనికి వస్తుంది. జఠరిక నుంచి రక్తం అధిక పీడనంతో, ఇక్కడ ఏంటంటే అధిక పీడనంతో రక్తాన్ని ధమనిలోకి పంపిస్తుంది జఠరిక. ఓకేనా? ఆ టైంలో మనకి సిస్టోల్ రీడింగ్ని తీస్తారు డాక్టర్స్. ఈ సిస్టోల్ వచ్చేసి మనకి 120 ఉండాలి. ఓకేనా? సిస్టోల్ వచ్చేసి 120 ఉండాలన్నమాట. ఓకేనా? జఠరికలు మళ్ళీ అధిక పీడనంతో జఠరికలు రక్తాన్ని ధమనిలోకి పంపించేశాయి. సో దట్ అధిక పీడనంతో పంపించిన తర్వాత ఇది యథాస్థానానికి రావాలి జఠరిక. ఓకేనా? ఆ యథాస్థానానికి రావడానికి అది మళ్ళీ సంకోచం చెందుతుంది. ఆ సంకోచం చెందే టైంలోనే రెండవ రీడింగ్ తీస్తారు. ఆ రెండవ రీడింగ్ ఎంత ఉండాలంటే 80 ఉండాలి. ఓకేనా? 80 మిల్లీమీటర్ పాదరసం అనేది ఉండాలి. ఫైనల్గా వచ్చేసి మనకి సిస్టోల్ మరియు డయాస్టోల్ అనేది 120/80 పీడనం అనేది ఉంటుంది. ఇది నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనమాట. 120/80 మిల్లీమీటర్ పాదరసం అనేది నార్మల్ బ్లడ్ ప్రెషర్. ఇన్ కేస్ మనం రన్నింగ్ చేసినప్పుడు కానీ వాకింగ్ చేసినప్పుడు కానీ ఏదైనా వ్యాయామం చేసినప్పుడు ఈ వాల్యూస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఓకేనా? అలా ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి వ్యాయామం ఎక్సర్సైజ్ టైంలో. అది నా ఇష్యూ కాదు. కానీ ఇన్ కేస్ నువ్వు రెస్ట్లో ఉన్నా కూడా, కూర్చొని ఉన్నా కూడా మనకి వాల్యూస్ తీసినప్పుడు సిగ్మా మానోమీటర్ ద్వారా బ్లడ్ ప్రెషర్ని మెజర్ చేసినప్పుడు ఈ సిస్టోల్ పీడనం వచ్చేసి 120, డయాస్టోల్ పీడనం వచ్చేసి 80 కాకుండా ఇంకా ఎక్కువ అయితే మాత్రం, ఎక్కువ వాల్యూస్ వస్తే నీకు హైపర్ టెన్షన్ ఉన్నట్టు. ఓకేనా? అది వ్యాధికి దారి తీస్తుంది. నార్మల్గా మనకి జాగింగ్ కానీ వాకింగ్ కానీ చేసే టైంలో, లేదంటే ఏదైనా తీవ్రంగా ఎక్కువగా వ్యాయామం చేస్తే కనుక ఆ సిస్టోల్ డయాస్టోలిక్ పీడనాలు ఎక్కువ వాల్యూస్ చూపిస్తే అది ఎటువంటి ప్రమాదం లేదు. ఇన్ కేస్ నువ్వు ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా జనరల్గా సైలెంట్గా కూర్చొని ఏం ఆలోచించట్లేదు, ఏం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏం చెయ్యలేదు, అయినా కూడా నీకు సిస్టోల్ డయాస్టోలిక్ పీడనం ఎక్కువ చూపించింది అంటే అది ఇట్ లీడ్స్ టు హైపర్ టెన్షన్. ఓకేనా? హై బీపీ అంటాం కదా అది. నెక్స్ట్ వచ్చేసి మనకి రక్త స్కందనం అనమాట. రక్త స్కందనం అంటే ఏంటంటే మన శరీరానికి ఏదైనా రక్తం తగిలినప్పుడు, దీన్ని మనం ఇంగ్లీష్లో బ్లడ్ కోయాగ్యులేషన్ అని కూడా అంటాము. మన శరీరానికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ రక్తం అనేది కొంచెం వరకు బ్లీడ్ అయిన తర్వాత అది ఒక 3-4 మినిట్స్కి లేదంటే ఒక 2 మినిట్స్కి అట్లా రక్తం బ్లీడ్ అయిన తర్వాతకి అది గడ్డ కట్టిపోతుంది అనమాట. అలా రక్తం గడ్డ కట్టడాన్ని స్కందనం అంటాం. స్కందనం లేదా కోయాగ్యులేషన్ అంటాం. ఓకేనా? మనకి రక్తం గడ్డ కట్టినప్పుడు రక్తస్రావం జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్న రక్త ఫలకికలు లేదా ప్లేట్లెట్స్ అనేవి రక్త ఫలకికలు మనకి థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ని స్రవిస్తాయి. థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ను రక్త ఫలకికలు స్రవిస్తాయి అన్నమాట. ఈ థ్రాంబోకైనేజ్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే రక్తంలో ఉన్న ప్రోథ్రాంబిన్ను థ్రాంబిన్గా మారుస్తుంది. ఓకేనా? రక్తంలో ఉన్న ప్రోథ్రాంబిన్ను ఈ థ్రాంబోకైనేజ్ అనేది థ్రాంబిన్గా మారుస్తుంది. ఓకేనా? ఈ థ్రాంబిన్ ఏం చేస్తుందంటే రక్తంలో ద్రవ రూపంలో ఉన్న ఫైబ్రినోజిన్ను ఘన రూపంలో ఉన్న ఫైబ్రిన్గా మారుస్తుంది. ఈ థ్రాంబిన్ ఉంది కదా, ఈ ఫైబ్రినోజిన్ అనేది థ్రాంబిన్ సమక్షంలో ఫైబ్రిన్గా మారుస్తుంది. ఈ ఫైబ్రినోజిన్ ఏంటంటే మనకి ద్రవ రూపంలో ఉంటుంది రక్తంలో. ఓకేనా? ఈ ద్రవ రూపంలో ఉన్న ఫైబ్రినోజిన్ థ్రాంబిన్ ఘన రూపంలో ఉన్న ఫైబ్రిన్గా మారుస్తుంది. ఓకేనా? ఫస్ట్ మనకి బ్లీడింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, ఏదైనా గాయమైనప్పుడు, రక్తస్రావం అవుతున్నప్పుడు ఒక 2-3 మినిట్స్కి బ్లడ్ క్లాట్ అయిపోతుంది, గడ్డ కట్టిపోతుంది. దాన్నే రక్తస్కందనం అంటారు. అసలు ఆ రక్తస్కందనం ఎలా జరుగుతుందని చూసుకున్నట్లయితే రక్తస్రావం జరుగుతున్నప్పుడు రక్తంలో ఉన్న ప్లేట్లెట్స్ లేదా రక్త ఫలకికలు అనేవి ఏం చేస్తాయంటే థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ని స్రవిస్తాయి. ఆ థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ రక్తంలో ఉన్న ప్రోథ్రాంబిన్ను థ్రాంబిన్గా మారుస్తుంది. ఈ థ్రాంబిన్ ఏం చేస్తుంది? ద్రవ రూపంలో ఉన్న ఫైబ్రినోజిన్
ఘన రూపంలో ఉన్న ఫైబ్రిన్గా మారుస్తుంది థ్రాంబిన్ అనేది. ఓకేనా? అప్పుడు వాటి చుట్టూ ఒక నెట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. నెట్ లాగా ఫామ్ అయ్యి శరీరాన్ని కుంచింపజేసి దగ్గరికి వచ్చి ఇట్లా ఒక నెట్ లాగా ఫామ్ అయ్యి బ్లీడింగ్ అనేది ఆగిపోతుంది. ఓకేనా? ఆ ఫైబ్రిన్ తంతువుల్లాగా ఫైబ్రిన్ తంతువులు ఇక్కడ ఫామ్ అవుతాయి. ఫైబ్రిన్ తంతువులు నథింగ్ బట్ ఒక వలలాగా ఫామ్ అవుతుంది అనుకోండి. ఇలా అయిన గాయం చుట్టూ ఇలా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి బ్లడ్ అనేది ఇంకా లాస్ అవ్వదు, రక్తస్రావం ఆగిపోతుంది. ఓకేనా? ఆ రక్తస్రావం జరగగా మళ్ళీ పైకి వచ్చిన ఒక వైట్ ఫ్లూయిడ్ లాంటిది ఉంటుంది కదా, దాన్ని మనం సీరం అంటాం. ఓకేనా? సీరం. రక్తం గడ్డ కట్టిన తర్వాత మనకి ఒక పసుపు రంగులో ఉన్న ద్రవం అనేది కనిపిస్తుంది. రక్తం గడ్డ కట్టిన తర్వాత పసుపు రంగులో ఉన్న ఒక ద్రవం కనిపిస్తుంది. దాన్నే మనం సీరం అని పిలుస్తాం. ఓకేనా? రక్త స్కందనం అనేది మనకి ఈ విధంగా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రక్తం గడ్డ కట్టడం అనేది ఒక 3 నుంచి 6 నిమిషాల్లో రక్త గడ్డ కట్టడం అనే ప్రాసెస్ జరగాలి. 3 to 6 minutesలో రక్త స్కందనం అనే ప్రాసెస్ రక్తస్రావం ఆగిపోవాలి, రక్త స్కందనం జరగాలి. ఇన్కేస్ మనకి కొంతమందికి కే విటమిన్ లోపం వల్ల రక్తస్రావం తొందరగా జరగదు అనమాట. ఓకేనా? లేదంటే కొంతమందికి జన్యుపరమైన లోపం వల్ల కూడా రక్త స్కందనం జరగదు. దాన్ని మనం హీమోఫీలియా అని కూడా అంటాం. జన్యుపర లోపం అంటే బ్లడ్ రిలేషన్స్లో మ్యారేజెస్ జరగడం వల్ల మేనమామలు పిల్లల్ని అట్లా ఓన్ రిలేటివ్స్ని మ్యారేజ్ చేసుకుంటారు కదా, బ్లడ్ రిలేషన్లో మ్యారేజెస్ అవుతూ ఉంటాయి కదా. సో అట్లాంటి వాటి వల్ల జన్యులోపం అనేది జరుగుతుంది. ఆ జన్యులోపం వల్ల రక్తం అనేది గడ్డ కట్టదు. దాన్ని మనం హీమోఫీలియా అని కూడా అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి తలసేమియా అనే జన్యుపరమైన వ్యాధి వల్ల రక్తంలో హీమోగ్లోబిన్ అనేది తక్కువ పరిమాణంలో ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది మనకి బుక్ లాస్ట్లో ఇచ్చారు, లాస్ట్ పేజ్లో ఆ లెసన్లోనే ఒకసారి చూసుకోండి. వీలైతే నేను ఇంకొక షార్ట్ కింద అయినా పెడతాను ఆ తలసేమియా గురించి. ఓకేనా? ఇది మనకి వచ్చేసి మొత్తం జంతువుల ప్రసరణ. ఇప్పుడు మొక్కల ప్రసరణ గురించి చూద్దాం.